ప్రభునామాన్ని మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రక్షకుడు, నిరంతర స్తోత్రార్హుడు, మన ఘనమైన తండ్రి, అద్వితీయ ప్రభు నిరంతరం మనల్ని దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమె. ఈ యొక్క ఆదివారం రోజు దేవాది దేవుని యొక్క పరిశుద్ధ వర్తమానాన్ని వినటానికి, ప్రభువును స్తుతించడానికి, ప్రభువును మహింపరచడానికి మన కుటుంబ పక్షంగా, కుటుంబంలో ఉన్న బిడ్డల పక్షంగా ప్రభు సన్నిధిలో విజ్ఞాపనం చేయడానికి కూడుకొని వచ్చి ఉన్నాం. ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి సాదర ఆహ్వానం తెలియజేస్తూ దేవాది దేవుని శుభాలు మీకు అందిస్తున్నా. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. ఈ ఆదివారం రోజు ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని దేవాది దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకు అనుగ్రహిస్తున్నారు. మన కుటుంబస్థ జీవితాల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి బిడ్డలు, వారి యొక్క ఎదుగుదల, వారి కుటుంబస్థ జీవితం, వారి యొక్క ఫలభరితమైనటువంటి స్థితిగతులు, ఇవన్నీ కూడా వాక్యాల ద్వారా ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని యొక్క భయభక్తుల్లో పెరిగినటువంటి యవన బిడ్డలకు దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని వాక్యాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకు అనుగ్రహించిన గర్భఫలం ఎదిగి ఫలించి వర్ధిల్లి జనజనాభివృద్ధి చెంది ఓ చక్కని కుటుంబస్థ జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలతో, ఫలాలతో, దీవెనలతో వర్ధిల్లుతూ దేవుని నామానికి మహిమార్థంగా ఉండటమే ప్రభు చిత్తం. ఆ యవన దశలో దేవుని యొక్క వాక్యాన్ని వారి హృదయాల్లో నింపుకుని ఓ చక్కని పరిచర్య జీవితాన్ని కలిగి ఉండి దేవుడు అనుగ్రహించినటువంటి భాగస్వామితో, ప్రభు దీవించి ఇచ్చిన బిడ్డలతో సంతోషాన్ని, దేవుని యొక్క ఆనందాన్ని పంచుకుంటూ సుఖప్రదమైన జీవితాన్ని జీవిస్తూ ఆయనకి ఇష్టలుగా, ప్రియులుగా ఈ లోకంలో జీవించడానికి అంతటికన్నా ఈ యొక్క జీవితానికి మహాభాగ్యం ఎక్కడ కూడా ఏమీ లేదని మనం గుర్తెరగాలి. ఆ విధమైనటువంటి జీవితాన్ని పంచుకుని ఆ దేవునికి ఇష్టలుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారుగా ముందుకు సాగడానికి ప్రభు ఎన్నో వాక్యాలు మనకు అనుగ్రహించారు. మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించి దానిలో ఆనందించేవారు ధన్యులని, అతడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడినదే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని చెప్పి అక్కడ వాక్యం మనకు సెలవిస్తాం. ఆ విధమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఫలమిచ్చేటువంటి జీవితాలు మన బిడ్డలు పొందుకోవాలంటే వాక్యం అనేటువంటి ఆ యొక్క పాలను బిడ్డలు ఆపేక్షిస్తూ దాన్ని చదువుకుంటూ, ధ్యానిస్తూ దానిలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. అట్లా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఆలోచన ద్వారా, దేవుని కృప ద్వారా వర్ధిల్లినటువంటి, దేవుని యొక్క దీవెనలు పొందుకున్నటువంటి ఒక యవనస్తురాలి యొక్క జీవితం ఎలా ఫలించింది, అభివృద్ధి చెందింది, దేవునికి ఇష్టమై ఉంది, మనం తెలుసుకుందాం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ ఒక యవనస్తురాలు అక్సా అనేటువంటి బిడ్డ మనకు కనిపిస్తా. ఆమెకు వివాహ వయసు వచ్చినప్పుడు కాలేబు వివాహం చేయడానికి నిశ్చయించుకొని ఆయన ఎలా జీవితం దేవుని సమర్పించుకున్నారో, ప్రభు పేరట యుద్ధవీరుడిగా ఎలా వర్ధిల్లాడో, దేవుని ప్రణాళిక ప్రకారం చక్కగా ప్రభు ఇచ్చినటువంటి బాధ్యతలు నెరవేరుస్తూ కానాను యొక్క స్థితిని వెగుల ద్వారా ఎలా చేరవేశారో,
ఎట్లా అక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైన ఫలాలు, శ్రేష్టమైనటువంటి జీవితం, అక్కడ నివాసయోగ్యమైనటువంటి స్థితి, ఫలభరితమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ అక్కడ రీసెర్చ్ చేసి దేవుని జ్ఞానంతో వాటన్నిటిని కనుగొని ఒక చక్కని రిపోర్టు మోషేకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే తన బిడ్డకు కాబోయేటువంటి భర్త కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు, చక్కగా మరి ధైర్యశాలిగా ఉండేవాడు, బలాఢ్యుడిగా ఉండేవాడు, యుద్ధాలు చక్కగా దేవుని పేరట జరిగిస్తూ వద్దులెటువంటి వాడు, ఇటువంటి వాడు కావాలని ఏ తండ్రి అయినా సహజంగా కోరుకుంటూ ఉంటాడు. అట్లాగే కాలేబు కూడా అటువంటి ఆలోచన కలిగి ఒక ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఈ కానాను మార్గంలో అనేక పట్టణాలు, అనేక ప్రాంతాలు జయించుకుంటూ వెళుతున్నటువంటి ఈ సందర్భంలో వారికి ఎదురైనటువంటి దెబీరు అనేటువంటి పట్టణం, దాని యొక్క మారుపేరు మనం చూసినప్పుడు బైబిల్లో కిర్యాత్ షేఫెరు. ఈ కిర్యాత్ షేఫెరు అనేటువంటి పట్టణానికి మరొక పేరే దెబీరు. ఈ దెబీరు పట్టణాన్ని ఎవరైతే కొల్లగొడతారో, దాన్ని ఎవరైతే జయిస్తారో అటువంటి వీరుడికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించారు. ఇది మనం చూసినప్పుడు ఒక కుమార్తె యొక్క యోగ్యమైన స్థితిని, కుమార్తె యొక్క అభివృద్ధిని, కుమార్తె యొక్క ఫలభరితమైనటువంటి జీవితాన్ని కాంక్షించి ఆ విధంగా తండ్రి కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం బైబిల్ చరిత్రలో చూసినప్పుడు ఇశ్రాయేలీయుల్ని గొలియాతు అనేటువంటి ఫిలిష్తీయుడు రకరకాలుగా ఇబ్బంది పెడుతూ, భయభ్రాంతులు చేస్తూ, అనేక సమస్యలుగా మారినప్పుడు సౌలు రాజు ఒక ప్రకటన చేస్తూ ఉంటాడు. ఎవరైతే ఈ గొలియాతును జయిస్తారో, ఎవరైతే గొలియాతును మరి యుద్ధంలో ఓడించి జయకరమైనటువంటి స్థితిని కలిగి ఉంటారు, అటువంటి వాడికి నా రాజ్యంలో సగభాగము, అట్లాగే నా కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు. అప్పుడు దేవుడు ఎన్నుకున్నటువంటి దావీదు ఆ కార్యాన్ని నెరవేర్చి ఆ యొక్క యువరాజుగా, అట్లాగే ఆయన కుమార్తెకు భర్తగా, సౌలు కల్లుడుగా మరి ఏర్పడినట్లుగా మనం చూస్తున్నాం. ఇలా కొంతమంది రకరకాల పరిస్థితుల్లో కొన్ని పద్ధతుల్లో స్వయంవరం ప్రకటించిన వారు ఉన్నారు, రకరకాల వివాహాలు చేసుకున్నటువంటి వారు ఉన్నారు. గాంధర్వ వివాహం చూసాం, తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్, తల్లిదండ్రులు కుదిరించేటువంటి మ్యారేజ్లు చూస్తున్నాం. అట్లాగే లవ్ మ్యారేజ్, ప్రేమ వివాహాలు చూస్తూ ఉన్నాం. అలాగే దేవుని నిర్ణయించినటువంటి వివాహాలు కూడా చూస్తున్నాం. మనం ఈ లోకంలో ఏ పద్ధతిలో వివాహం జరిగినా దేవుని పద్ధతే స్థిరపడుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన బిడ్డలకు ఎక్కడైతే వివాహాలు నిర్ణయించారో, జీవిత భాగస్వామిని ప్రభువు ఏర్పాటు చేశారో, దానికోసం మనం కనిపెట్టాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రభా, నీ చిత్త ప్రకారం నా బిడ్డలకు వారి జీవిత భాగస్వామిని అనుగ్రహించండి అని చెప్పి ప్రభు పాదాల దగ్గర మనం వెతకాలి. అప్పుడు ప్రభు మనం నడిపిస్తాడు. ప్రభు యొక్క చిత్త ప్రకారం ఆ కార్యక్రమాలు చేసినప్పుడు అది ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె వర్ధిల్లుతూ ఉంటుంది. అంతేగాని మన ఇష్టానుసారంగా దేనికో ఆశపడి ఈ లోకానికి సంబంధించినటువంటి ప్రగతికి, ఖ్యాతికి, ఆస్తిపాస్తులకు, లేదా నగలకు, నగదుకు, కట్న కానుకలకు, ఇట్లా లోక సంబంధమైనటువంటి స్థితిగతులకు ఆశపడి మన ఇష్టానుసారంగా వివాహాలు జరిగించినప్పుడు అటువంటి వివాహాలు ఫెయిల్యూర్ అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వివాహ వ్యవస్థ జరిగిన తర్వాత ఎన్నో సమస్యలు వారి జీవితంలో. వివాహం అంటే 100 ఏళ్ల పంట అంటున్నాం, అటువంటిది 100 ఏళ్ల మంటగా తయారైపోతా ఉంది. ఆ కుటుంబ జీవితంలో దేవుడికి చోటు ఉండట్లా, ఎక్కడ కూడా దేవుని యొక్క సన్నిధానం కలిగి ఉండట్లా, ప్రభు యొక్క కృపలో వర్ధిల్లటల్లా.
నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళిగా ఉండును, నీ భోజనము బల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలివ మొక్కల వలె ఉంటానని చెప్పి దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏ కుటుంబంలో కూడా కనిపించట్లా. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం కాకుండా వారి ఇష్ట ప్రకారం ఇటువంటి వివాహాలు చేసుకుంటూ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కాలేబు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని దయలో నడుస్తూ ఉన్నాడు కాబట్టి, దేవుని జ్ఞానం కలిగిన వాడు కాబట్టి, ఆ జ్ఞానంతో నేనెలా వీరున్నో, నేనెలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానో, నేనెలా దేవుని చిత్త ప్రకారం నడుస్తూ ఉన్నానో, నా కాబోయే అల్లుడు కూడా అదే రీతిలో ఉండాలి అనేటువంటి జ్ఞానంతో ఇక్కడ ఈ యొక్క స్వయంవరం ప్రకటించినట్లుగా చూస్తాం. ఈ పద్ధతి ఫలాని దేశాన్ని జయిస్తే, ఫలాని కార్యక్రమం నెరవేరిస్తే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రకటన విన్న తర్వాత అతని సహోదరుని పేరు కూడా ఇక్కడ మనం కనజు, కాలేబు సహోదరుడు కనజు కుమారుడనైన ఒత్నీయేలు, కనజు సహోదరుడు, కాలేబు సహోదరుడు కనజు కుమారుడు ఒత్నీయేలు. ఈ ఒత్నీయేలు ఇశ్రాయేలులకు ప్రథమ న్యాయాధిపతిగా ఉన్నట్లుగా చూస్తాం. ఈయన ఈ యొక్క ప్రకటన విన్న తర్వాత మరి అక్సాను వివాహం ఆడటానికి నిశ్చయించుకొని ఆ యొక్క దెబీరు అనేటువంటి పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ వారందరిని ఓడించి ఆ యొక్క పట్టణాన్ని చేజిక్కించుకుని వచ్చి ఇక్కడ అక్సాను వివాహం చేసుకున్నట్లుగా చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వివాహం ఆడిన తరువాత ఈ అక్సా యొక్క జీవితం ఎలా ఉందో, విధి విధానం ఎలా ఉందో ఒకసారి మనం దేవుని యొక్క వాక్యాలను చూద్దాం. ఈమె కాలేబు ఏకైక కుమార్తె. ఈ మాదిరిగా యవనస్తులకు ఒక చక్కని మార్గదర్శిగా కనిపిస్తాం. ఈ అక్సా అంటే ఆభరణము అని అర్థం. మా మొదటి పేతురు పత్రికలు 3వ అధ్యాయంలో చూసినప్పుడు విలువైన ఆభరణాలు కానీ వెలగల ఆభరణాలు కానీ అలంకరణగా మీకు ఉండక సుగుణాలతో దేవుని యొక్క స్వాభావికమైనటువంటి అంతర్గతమైనటువంటి అలంకరణ కలిగి ఉండాలని చెప్పి వాక్యం అక్కడ సెలవిస్తాం. పేతురు భక్త కోటికి వ్రాస్తూ, మీరు జడలు అల్లుకుంటాం కానీ రకరకాలైనటువంటి ఫ్యాషన్స్ ఇవన్నీ చేసుకుంటూ కాలం గడపకుండా వృధా ప్రయాస చేయకుండా చూస్తూ ఉన్నవాళ్ళు, మన యవనస్తులు మనం చూస్తూ ఉంటే జుట్టు పెంచుకునేవాళ్ళు, కోళ్ళు పెంచుకునేవాళ్ళు, రకరకాల కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు, దేవునికి ఇష్టం లేనటువంటి పనులు, ఆ పనులతో కాలయాపన చేసేటువంటి వాళ్ళు ఎంతో మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నాడు, సంఘంలో ఉన్న యవనస్తులకు, చిన్నబిడ్డలకు, విశ్వాసులకు, దేవుని అనుచరులకు వాక్యం ఇక్కడ సెలవిస్తాం. మీరు ఇట్లా వెలగలిగినటువంటి విలువైనటువంటి ఆభరణాలతో, బంగారం ఆభరణాలతో, వెండి ఆభరణాలతో మిమ్మల్ని అలంకరించుకోవద్దు. దేవుని వాక్యముతో అలంకరించుకోవాలి. దేవుని వాక్యం మీకు ఆభరణంగా ఉండాలి. ఆ విధంగా దేవుని యొక్క సుగుణాలు, ఆ క్రైస్తవ సద్గుణాలు, ఆ సద్గుణం అనేటువంటి అలంకారం మీకు అలంకారంగా ఉండాలని చెప్పేసి సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఒక మాదిరి కూడా అక్కడ మనకు తెలియజేశారు. ఇట్లాగే భర్తను గౌరవిస్తూ, భర్తకు లోబడి, భర్తను ప్రేమిస్తూ విధేయురాలుగా ఉన్నటువంటి శారాయమ్మకు మీరందరూ కూడా బిడ్డలవుతారు అని చెప్పి ఆ యొక్క దేవుని యొక్క దీవెన, వేల వేలకు నీవు తల్లిదండ్రులకు అని చెప్పేసి వారి యొక్క కోడలకు దేవుడు ఎలా ఆశీర్వదించాడో ఆ వంశంలో మనం కూడా, మన బిడ్డలు కూడా చేరుతూ ఆ దీవెనకు పాత్రలు అవుతున్నారు. అటువంటి దీవెనలు దేవుని యొక్క సన్నిధానం నుంచి మన బిడ్డల మీదకి వచ్చి పడుతూ ఉన్నాయి. ఏ విధంగా సుగుణాలు కలిగి ఉండాలి, ప్రభు చెప్పినటువంటి సూత్రాలు కలిగి ఉండాలి, ప్రేమ, దయ, జాలి, కరుణ, కటాక్ష, వాత్సల్యాలు, ఇటువంటి సుగుణాలన్నీ కూడా కలిగి ఉన్నప్పుడు ఒక చక్కని వివాహస్థ జీవితంలో దీవెనలతో ముందుకు సాగుతున్నట్లుగా మనం చూస్తాం. అట్లాగే ఈమె ఆభరణం, చక్కని సుగుణాలతో కూడిన ఆభరణం. ఎందుకంటే తండ్రిని గౌరవిస్తుంది,
తండ్రి ప్రకటించినటువంటి ప్రకటన గౌరవిస్తుంది. ఎవరినైతే నీకు భర్త అని చెప్పి తీసుకొచ్చారో వారిని గౌరవించి భర్తగా స్వీకరిస్తాం. ఒక చక్కని మాదిరికరమైనటువంటి స్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. అరేంజ్డ్ మ్యారేజ్ అక్కడ చూస్తున్నాం. తండ్రి యొక్క చిత్త ప్రకారం, తల్లి చిత్త ప్రకారం. ఎందుకంటే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా బిడ్డల యొక్క క్షేమాన్ని చూస్తూ ఉంటారు, బిడ్డల యొక్క బాగోగులు చూస్తూ ఉంటారు. ఈ జీవిత భాగస్వామి అయితే వారు జీవితంలో అభివృద్ధి చెందుతారు, చక్కగా వర్ధిల్లుతారనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కాబట్టి ఆ విధమైనటువంటి మరి ఆలోచనకు ఇక్కడ యవనస్తులైనటువంటి అక్స మరి సమ్మతి తెలిపినట్లుగా మనం చూస్తున్నాం. అట్లాగే బైబిల్లో మనం చూసినప్పుడు రూతు, లేయా, రాహేలు, రిబ్కా, ఎస్తేరు, నోవహు కోడళ్ళు, పిలుపు కుమార్తెలు, ఇట్లా అనేక మంది యవనస్తులు దేవుని మహిమార్థమైన వారి జీవితాన్ని సమర్పించుకున్నట్లుగా చూస్తున్నాం. దేవుని చిత్త ప్రకారం వారు ప్రవర్తించి దేవుని నామానికి మహిమ తెచ్చిన వారిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ జాబితాలో మనం అక్సాన్ని కూడా చేర్చినప్పుడు ఈ అక్స మన యవనస్తులందరికీ మార్గదర్శకంగా ఉంటుందని చెప్పి అనడంలో ఎక్కడ కూడా సందేహం లేదు. కానీ యాకోబు కుమార్తె దీనా ఉంది. ఈ దీనా లోకాన్ని ప్రేమించింది, లోకాన్ని మోహించింది, చక్కగా తాను అలంకరించుకుంది, ఆభరణాలతో డెకరేట్ చేసుకుంది. ఊరు చూద్దామని బలాదూరుగా వెళ్ళినప్పుడు అక్కడ అత్యాచారాన్ని పొందింది. కాబట్టి ఆ దీనాలాగా ప్రవర్తించకుండా అక్సాలాగా మన బిడ్డలు ప్రవర్తించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ దీన ప్రవర్తన అన్నదమ్ములకు తల్లిదండ్రులకు అవమానం తెచ్చింది. అక్సా ప్రవర్తన తండ్రికి గౌరవం తెచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. కాబట్టి ఈ యొక్క ఒత్నియేలు యుద్ధవీరుడు, ఇశ్రాయేలులకు మొదటి న్యాయాధిపతి, పరాక్రమవంతుడు, ధైర్యశాలి. కాబట్టి ఇటువంటి వీరులు, ఇటువంటి దైవభక్తి కలిగిన వారు కుటుంబంలో ఇద్దరు పురుషులు ఉన్నట్లయితే ఆ కుటుంబం ఎంతగా ఆశీర్వదించబడతాం. అదే కాలేబు కోరుకున్నాడు. నాకులాగా దేవుని ఎందుకు భయభక్తులు గలవాడు నా కుటుంబంలో అల్లుడిగా ఉన్నట్లయితే నా కుటుంబం ఎంతో ఆశీర్వదించబడుతుంది, ఎంతో దీవించబడుతుంది అనేటువంటి సదుద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మనం 19వ 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం మనం చూస్తున్నప్పుడు యెహోషువ గ్రంథం 15వ అధ్యాయంలో కాలేబు కిరియత్సే చెరువును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాని ఇచ్చి పెళ్లి చేసేదని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నియేలు దాన్ని పట్టుకొని గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేశాను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించాను. పెళ్లి అయిన తర్వాత ఒత్నియేలు ఇంటికి కాపురం చేయడానికి అక్సా వెళ్ళిన తర్వాత అక్కడ భర్తతో ఒక చక్కని సంభాషణ చేస్తూ, ఏమండి మా తండ్రి గారిని ఒక పొలం అడగండి మీరు అని చెప్తాం. ఇది సామాజిక పరంగా, శారీరక పరంగా మనం ఆలోచించినప్పుడు ఇదేంటి ఈ కుమార్తె తండ్రిని పొలం అని ఒత్తిడి చేస్తా ఉంది, ఇది సరైన మార్గంలో లేదు. ఇట్లా పెళ్లి అయిన తర్వాత కూడా ఇంకా అది కావాలి ఇది కావాలని అడిగేటువంటి పరిస్థితులు ఏముందనేటువంటి ఆలోచన మనం చేస్తూ ఉంటాం. సహజంగా ఈ లోకానుసారంగా మనం చూస్తూ ఉన్నప్పుడు పెళ్లి అవ్వకముందు తండ్రితో ఎంతో మరి చక్కగా చాలా స్వతంత్రంగా వెలిగినటువంటి యవన బిడ్డలు పెళ్లి అయిన తర్వాత ఆ తండ్రి దగ్గర ఆ స్వతంత్రాన్ని విడిచిపెట్టి భర్తతో అంతగానో ఎక్కువ స్వతంత్రంగా ఉంటుంది. కొంతమంది దేవుని యొక్క మార్గంలో లేనటువంటి వారు మా తండ్రిని అది అడగండి, మా తల్లిని ఇది అడగండి, లేకపోతే మన పండగకి వెళ్ళినప్పుడు అవి తెచ్చుకుందాం, మా ఇంటి దగ్గర నుంచి ఇవి తెద్దాం అని భర్తకు లేని ఆలోచనలు పుట్టించేవారు కూడా ఉంటారు. కొంతమంది భర్తలు అడుగుతూ ఉంటారు. భర్తలు అడగనటువంటి కుటుంబాల్లో భార్యలు ప్రేరేపించేటువంటి వారిగా ఉంటారు. కానీ ఇక్కడ మనం దేవుని యొక్క జ్ఞానంతో ఆలోచించినప్పుడు ఒక చక్కని మరి ఆశీర్వాదకరమైనటువంటి స్థితి అక్కడ మనకు కనిపిస్తోంది. అడగమని ప్రేరేపించినా సరే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తన భర్త ఏ విధంగా కూడా తొందరపడకుండా, ఏ రీతిలో కూడా మామగారిని ఏ రకంగా కూడా ఒత్తిడి చేయకుండా, భార్య కోరినట్లుగా అడగకుండా మరి చక్కగా మరి జ్ఞానంతో మెలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానంతో మెలిగాం.
ఎందుకని జ్ఞానం గలవాడు ఎప్పుడు తొందరపాటు, జ్ఞానం గలవాడు చాలా నెమ్మదిగా ఆలోచన చేస్తూ ఉంటాడు, భార్యను కూడా సరి చేస్తూ ఉంటాడు, చక్కని బాధ చేస్తూ ఉంటాడు. ఇది మంచి పద్ధతి అయితే మంచి పద్ధతి అని చెప్తాడు, మంచి పద్ధతి కాకపోతే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ భార్యను నొప్పించలేదు, అలాగే కాలేబు మామగారైన కాలేబు కూడా ఆయన నొప్పించకుండా తన యొక్క స్థితిని మౌనంగా ఉంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం వాక్యం ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతకాలం అయిన తర్వాత ఇరువురు తండ్రి ఇంటికి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఈమె ఒక పొలం పొందుకోవాలి, తండ్రి దగ్గర నుంచి ఒక పొలం పొందుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన తండ్రి దగ్గరికి వచ్చింది. అట్లాగే మన కుటుంబాల్లో పెళ్ళైనటువంటి బిడ్డలు పండగలకి పబ్బాలకి ఎలా పుట్టింటికి వస్తూ ఉంటారో అదే సాంప్రదాయ ప్రకారం ఈ అక్సా కూడా తండ్రి ఇంటికి వచ్చినట్లుగా చూస్తాం. తండ్రి ఇంటికి వచ్చి తండ్రి ఎదురుపడగానే ఆమె వచ్చినటువంటి ఆ వాహనం గాడిద మీద నుంచి క్రిందకు దిగినట్లుగా చూస్తూ ఉన్నాం. వాక్యాలు ఆ విధంగా సెలవిస్తున్నాయి. మన ఎక్కడ గాడిదను దిగి అని అంటున్నాం. గాడిదను దిగుతూ ఉన్న వాహనం తను వచ్చిన వాహనాన్ని దిగినట్లుగా చూస్తున్నాం. వాక్యంలో మనం చూసినప్పుడు ఇట్లా వాహనం దిగిన వాళ్ళు కూడా కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. మరి ఇంకా మనం చూస్తే ఎలియాజరు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు దూరంగా పొలంలో మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి తన యజమానుడైన ఇస్సాకును చూచి అతడు ఎవరైనా అడిగినప్పుడు ఈయనేనమ్మని యజమానుడు అనగానే ఆ ఒంటి మీద ప్రయాణం చేస్తున్నటువంటి రిబ్కా వెంటనే ఒంటి దిగినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే భర్తను గౌరవిస్తాం, భర్తకు లోబడుతూ ఉంది, భర్తకు తన విధేయతను ప్రకటిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఒంటి దిగినట్లుగా, ఒంటి దిగింది, తర్వాత ముసుగు వేసుకున్నట్లుగా చూస్తున్నాం. ప్రియమైన ఈ కాలంలో ఉన్నటువంటి ఎవరి బిడ్డలు ఒకసారి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఎవరైనా పెద్దవారు వచ్చినప్పుడు మీరు కూర్చున్నటువంటి ఆ యొక్క సీటును మీరు విడిచి లేచి నిలబడుతున్నారా? దైవజనులు వచ్చినా, పెద్దవాళ్ళు వచ్చినా, లేదా మరి ఇంటికి బంధువులు వచ్చినా, తల్లిదండ్రులు వచ్చినా వారికి తగినటువంటి విలువలు ఇస్తున్నారా, తగిన గౌరవాన్ని ఇస్తున్నారా అని ఒకసారి ప్రశ్న వేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. అట్లాగే భర్త వచ్చినప్పుడు భార్య తన గౌరవాన్ని తెలియజేస్తా ఉందా, తన ప్రేమను తెలియజేస్తా ఉందా? ఇటువంటివి మనం బైబిల్ ద్వారా, బైబిల్ జ్ఞానం ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకోవాలి. మన సాంప్రదాయాలు, మన విధి విధానం, మన సంస్కృతి, క్రైస్తవులుగా ఈ లోకంలో మనం వర్ధిల్లుతూ ఉన్నప్పుడు ఎటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనం కలిగి ఉండాలి, ఏ పద్ధతులు కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా బైబిల్ మనకు నేర్పుతూ ఉంది. చక్కని విధి విధానాలు, గౌరవ మర్యాదలతో కూడినటువంటి, మరణంతో కూడినటువంటి పదాలు మనం ఉపయోగిస్తూ చక్కగా వచ్చినటువంటి వారిని, మనకన్నా పెద్ద వయసులో ఉన్న వారిని వాక్యం చెప్తుంది, వృద్ధులను తండ్రిగా భావించి వారిని గౌరవించండి, వారి మీద కోపపడకండి, తండ్రిగా వారిని భావించండి అని బైబిల్ చెప్తూ ఉంటుంది. అటువంటి పద్ధతులు క్రైస్తవ సమాజంలో ఎదుగుతున్నటువంటి బిడ్డలు, క్రైస్తవ సమాజంలో వర్ధిల్లుతున్నటువంటి బిడ్డలు నేర్చుకోవాల్సిందిగా బైబిల్ సూచిస్తూ ఉంది, నేర్పిస్తూ ఉంది. ఎలియాజరు ఎవరో తెలియదు రిబ్కాకి, కానీ తను బావి దగ్గరికి వచ్చి నీళ్లు చేరుకునేటప్పుడు బావి లోపలికి దిగి తనకు కావాల్సిన నీరు చేరుకొని, అలాగే ఎలియాజరు సిబ్బందికి ఆయన తీసుకొచ్చినటువంటి ఒంటె పశువులన్నిటికీ కూడా నీళ్లు చేదు పోసినట్లుగా చూస్తున్నాం. వ్యక్తి యొక్క గుణాన్ని ఒక కార్యక్రమంలో, ఒక పనిలో మనం తెలుసుకోవచ్చు, ఒక చక్కని సంభాషణలో తెలుసుకోవచ్చు. అప్పుడు ఎలియాజరు అనుకుంటాడు, ఇటువంటి బిడ్డ అయితే నా యజమానికి తగిన కోడలుగా ఉంటుంది అని చెప్పి చివరికి ఆ బిడ్డనే దేవుడు స్థిరపరిచినట్లుగా, ఆ బిడ్డకి ఇంటికే ఈయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాక్యాలు. కాబట్టి మన కార్యక్రమాలు మన స్వభావాన్ని తెలియజేస్తూ ఉంటాయి, మన పనులు మనలో ఉన్న సుగుణాలను బయటకు తీసుకొస్తూ ఉంటాయి. మనం చేసేటువంటి ఆలోచన, మాట్లాడే మాటలు మనలో ఉన్న సద్గుణాలు ఇతరులకు తెలియజేస్తూ ఉంటాయి. అటువంటి గుణాలు అవసరం, అటువంటి పద్ధతులు అవసరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అట్లాగే తిరుగు ప్రయాణంలో రాహేలు గృహదేవతలను దొంగిలించి తీసుకుని వస్తున్నప్పుడు తండ్రి లాభాను వెంబడించి అన్ని వెతుకుతూ ఉన్న సమయంలో ఆ రాహేలు కూర్చున్నటువంటి స్థలం నుంచి లెగట్ల, తండ్రిని గౌరవించట్ల. ఎందుకంటే ఆ గౌరవాన్ని తండ్రి దక్కించుకోలేదు.
వారి పట్ల తండ్రి చేసినటువంటి స్థితి, తండ్రి ప్రవర్తన, బిడ్డలను బిడ్డలుగా గౌరవించి వారి శ్రమను శ్రమగా గుర్తించి వారికి రావాల్సినటువంటి మరి ప్రతి లాంఛనాన్ని ఆయన నెరవేర్చినప్పుడు తండ్రిని చక్కగా గౌరవిస్తాం. కాబట్టి ఈ సమయంలో తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాల్సినటువంటి మరి అంశాలు చాలా ఉన్నట్లుగా మనం చూస్తూ దేవుడిచ్చిన బహుమానాలని అంతే చక్కగా ప్రేమిస్తూ, అంతే చక్కగా మరి దేవునిలో పెంచుతూ, దేవుని కృపలో దీవిస్తూ, దేవుని ఆశీర్వాదాలకు పాత్రులుగా చేస్తూ, దేవుని చేతిలో పెట్టవలసినటువంటి తల్లిదండ్రులు కొన్నిసార్లు అటువంటి కార్యక్రమాలు మర్చిపోతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఉదాహరణ ఒక మాదిరిగా మనకు కనిపిస్తుంది. కాబట్టి బిడ్డలు వారికి ఇవ్వాల్సినటువంటి స్థితి, వారికి చెందాల్సిన ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా చక్కగా ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నప్పుడు బిడ్డలు కూడా సస్యశ్యామలంగా జీవిస్తూ ఉంటారు, చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటారు, ఈ లోకంలో ఫలిస్తూ ఉంటారు. ఆ విధంగా ఫలభరితమైనటువంటి జీవితాలను తల్లిదండ్రులు కోరుకోవాలి. ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో రీతులుగా ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు మనం వింటూ ఉన్నాం, వినరాని మాటలు వింటూ ఉన్నాం. ఆస్తి పాస్తుల కొరకు తల్లిదండ్రులు చంపిన బిడ్డలను చూస్తున్నాం. అట్లాగే ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని లేకపోతే ఇంకొకరికి ఇవ్వాల్సినటువంటి ఆలోచన కలిగి సొంత బిడ్డలను కడదరించినటువంటి తల్లిదండ్రులను చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్యారెక్టర్స్, దేవుని యొక్క భయం లేనటువంటి జీవితాలు. ఆ విధంగా దేవుని యొక్క కృపలో వర్ధిల్లడానికి, దేవుని యొక్క మరి దీవెనలకు పాత్రలు అవడానికి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ప్రవర్తించవలసిన వారంగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ ఇంటికి వచ్చినటువంటి అక్స ఆ యొక్క గాడిద దిగటం వల్ల తన యొక్క స్థితిని సరి చేసుకున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రిని గౌరవిస్తున్నట్లుగా జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి యొక్క ప్రేమకు పాత్రురాలుగా తను తాను సిద్ధం చేసుకున్నట్లుగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దిగటం అనేటువంటిది తను తాను తగ్గించుకుని తండ్రిని హెచ్చిస్తుంది. మనం కూడా అంతే, మన పరమ తండ్రిని మనం హెచ్చించాలి, మన జీవితాలను తగ్గించుకోవాలి. వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు, ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు అని. కాబట్టి మనం ప్రభువులో ఎల్లప్పుడూ తగ్గించుకుంటూ ఉండాలి. తగ్గించుకున్నాడు మనం ఎదుగుతున్న కొద్ది ఒదిగి ఉండాలని ఈ లోకం నానుడి మనం వింటూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా మనం తగ్గించుకుంటూ ప్రభువును, ప్రభు యొక్క నామాన్ని, ప్రభు యొక్క స్థితిని హెచ్చిస్తూ ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా, ప్రేమ పాత్రలుగా మారుతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధమైనటువంటి స్థితిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్స ఎప్పుడైతే తన యొక్క వాహనం దిగిందో తన తండ్రికి విలువరిస్తూ ఉంది. తన తండ్రిని ఏం అడగాలో, ఏం అడుగుదామని వచ్చిందో అవన్నీ విడిచిపెట్టేసినట్లుగా చూస్తున్నాం. తండ్రే అడుగుతున్నాడు, అమ్మా నీకేం అవసరం, నీకేం కావాలి అని అడుగుతున్నాడు. అక్కడ ఏం తండ్రి నీ దీవెనలు నాకు కావాలి. ముందేమో పొలం అడగాలనుకుంది, భర్తను ఒత్తిడి చేసింది, లేదా తనే అడుగుదామనుకుందో ఏమో తెలియదు. కానీ తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాట మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భర్త యొక్క విశ్వాస జీవితాన్ని పరిశీలించినటువంటి అక్స, భర్త యొక్క మౌనాన్ని పరిశీలనగా గుర్తించినటువంటి అక్స, ఓహో ఇలా అడగటం సరైన సాంప్రదాయం కాదేమో, సరైన పద్ధతి కాదేమో, అందుకే నా భర్త మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు, కాబట్టి నేను కూడా ఆయన దగ్గర నుంచి కొంత నేర్చుకోవాలి అని ఒక చక్కని జ్ఞానాన్ని భర్త నుంచి పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అడగగానే అక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, తండ్రి నాకు నీ దీవెనలు కావాలి తండ్రి, నేను అడగకుండానే నాకు దక్షిణ భూమిని నాకు ఇచ్చావు, దక్షిణ భూమి నాకు ఇచ్చావు. అమ్మా దక్షిణ భూమి అంటే సామాన్యమైన స్థితి కాదు. వాక్యాలు చెబుతున్నా, నాయన నీ దక్షిణ హస్తం నన్ను దీవిస్తూ ఉంది, నీ దక్షిణ హస్తం నన్ను ఆశీర్వదిస్తూ ఉంది, నీ దక్షిణ ద్రోవం నాకు అండగా ఉంది, నీ దక్షిణ కోట నాకు పెట్టని బలము, ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తండ్రి ఇచ్చింది కూడా చాలా చక్కని మంచి భూమి అని మనం చూస్తున్నాం. అడగకుండానే పెండ్లికి ఇచ్చేటువంటి ఆ యొక్క మరి కట్న కానుకలు లేదా ప్రేమతో ఇచ్చేటువంటి ఆ యొక్క బహుమతులు తండ్రి చక్కగా ఇచ్చేశాడు. నువ్వు నాకు దక్షిణ భూమి అంతా ఇచ్చావు, కానీ ఇప్పుడు నేను నీ దీవెనల కోసం వచ్చాను, అంతేకాదు నాకు నీటి మడుగులు అవసరం నాయన, నీటి మడుగులు నాకు దయచేయ.
చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక పొలము అడగాలనుకున్నది చివరికి ఏమడుగుతుంది అంటే దీవెనలు అడుగుతుంది, నీటి మడుగులు అడుగుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. నీటి కాలువల యోరను నాటబడినదై, నీటి కాలువల యోరను, నీటి మడుగుల యోరను నాటబడినదై, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఫలించేటువంటి చెట్టు, ఫలాలు అందరికి ఇచ్చే చెట్టులాగా నేను ఉండాలి నాయన తండ్రి. నీవు నేర్పినటువంటి ఆ సుగుణాలు అందరికీ పంచేటట్టుగా నేను ఉండాలి తండ్రి. ఏ వాక్యాలు అయితే నాకు నేర్పావో ఆ వాక్యాలను నేను అందరికీ పరిచయం చేసేటట్టుగా నేను ఉండాలి తండ్రి. కాబట్టి నాకు నీటి మడుగులు దయచేయి, నీటి మడుగులు దయచేయి అని తండ్రిని అడుగుతున్నట్లుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, ఎవరు నీటి అడుగున నాటబడిన వారు అంటే దివారాత్రులు దాన్ని ధ్యానించిన వాడు. దేన్ని ధ్యానించిన వాడు అంటే ధర్మశాస్త్రము ధ్యానించిన వాడు, దేవుని జీవవాక్యాన్ని ధ్యానించిన వాడు, దేవుని జీవాహారాన్ని భుజించిన వాడు. నీవు దేవుని యొక్క జీవాహారాన్ని భుజిస్తూ ఉంటే నీ వేరు నీటి మడుగుల్లో నాటబడుతూ ఉంది. నాకు నీటి మడుగులు కావాలి తండ్రి అంటే, అయా నా తండ్రి నాకు దేవుని ధర్మశాస్త్రాన్ని దయచేయను ఆయన, దేవుని యొక్క జీవాహారాన్ని దయచేయను ఆయన, దేవుని యొక్క జీవ గ్రంథం నాకు అనుగ్రహించిన ఆయన. అది నేను దివారాత్రులు చదవాలి, దాన్ని ధ్యానించాలి, అనేక ఆత్మను దేవునిలోకి నడిపించాలి, దేవుని యొక్క పరిచర్య చేయాలి, దేవుని చిత్తానుసారంగా నేను అభివృద్ధి చెందాలి, నా భర్త ఫలించాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి. కాబట్టి ఆ నీటి మడుగులు నేను పొందుకుంటాం కొరకు నన్ను దీవించు తండ్రి అని చెప్పి తండ్రిని కోరుకున్నట్లుగా చూస్తూ ఉన్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, చూసారా, యవ్వన బిడ్డ ఏది కోరుకుంటుందో ఈ లోకంలో నగలు నాణ్యాలు కోరుకుంటల్లా, కాసులు కోరుకుంటల్లా, ఆస్తి పాస్తులు కోరుకుంటల్లా, ఆభరణాలు వైడూర్యాలు కోరుకుంటల్లా, తండ్రి ఆస్తిలో వాటా కావాలని దావా వేయటంలా, చట్ట ప్రకారం కోర్టులకు ఎక్కటంలా, ఏదైతే తండ్రి సంపాదించుకున్నాడో భయభక్తులు కలిగి, ఏదైతే దేవుని చిత్త ప్రకారం నడుస్తూ నాయకుడైన మోషేకు అనుచరుడుగా ఉంటూ మోషే ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప బాధ్యతను నెరవేర్చి చక్కగా కనాను దేశమంతా పరిశీలించి ఒక మంచి రిపోర్ట్ ఇచ్చినటువంటి కాలేబు, కనాన్లో ప్రవేశించిన ఇద్దరిలో ఒకడుగా వెలుగొందినటువంటి కాలేబు కుమార్తె ఏం కోరుకుంటుందంటే తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి ఎలా ఫలించాడో, తండ్రి ఎలా అభివృద్ధి చెందాడో, తండ్రి ఎలా దేవుని చిత్తాన్ని నిలవబెట్టాడో, తండ్రి ఎలా దేవుని పరిచయంలో ముందుకు సాగుతున్నాడో, నేను కూడా అలా ముందుకు సాగటం కొరకు నాకు నీటి మడుగులు దయచేయి నాయన అని చెప్పి కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, అటువంటి యవన బిడ్డలు మనకు అవసరం, అటువంటి యవన బిడ్డలు మన కుటుంబాలకు అవసరం, అటువంటి యవన బిడ్డలు సంఘానికి అవసరం, అటువంటి యవన బిడ్డలు సమాజానికి అవసరం, అటువంటి యవన బిడ్డలు క్రైస్తవ సమాజంలో సేవ చేయుటకు అవసరమని ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. మన బిడ్డలు ఆ విధంగా భయభక్తుల్లో మనం పెంచాలి, ఆ విధంగా దేవుని దయలో వర్ధిల్లేటట్టుగా పెంచాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలుగా మన బిడ్డల్ని ఆ విధంగా తయారు చేయాలని ఈ సమయంలో సంఘానికి తెలియజేస్తూ ఉన్నాం. చూసారా, ఆ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క కృపను పొందుకుంటానికి, దేవాది దేవుని ప్రేమకు పాత్రురాలుగా మారటానికి తన యొక్క స్థితిని ప్రభుకు సమర్పించుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహా ప్రేమ, మహా దయ, ఆయన ప్రణాళిక ఇక్కడ మనకు కనిపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఏమని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది అంటే, ఏమని అడుగుతూ ఉంది, ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి ఆమెకు ఎదురుగా వెళ్ళి నీకేమి కావాలని ఆమెను అడిగాడు. చూసారా, మనం ఏదైనా అడగాలనుకున్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం మనం సిద్ధపడినప్పుడు, ఒక చక్కని క్రమశిక్షణ ప్రకారం సిద్ధపడినప్పుడు, ఏ విధంగా కూడా అనాలోచితంగా వ్యవహరించినప్పుడు, దేవుని జ్ఞానాన్ని నింపుకొని మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎవరినైతే మనం అడగాలో ఆ వ్యక్తిని ప్రభు మన నడిపిస్తూ ఉన్నాడు. ఏదైతే విషయం మనం అడగాలనుకుంటున్నామో ఆ వ్యక్తి నోటమ్మటే ప్రభు పలికిస్తున్నాడు. ఇది దేవుని ప్రణాళిక. ఈ ప్రణాళికను మనం గుర్తించాలి, ఈ ప్రణాళికను జ్ఞాపకం చేసుకోవాలి.
ఈ తండ్రే ఆ దిగక ముందే కుమార్తెను అడుగుతున్నాడు, అమ్మా నీకేమి కావాలను అని అడిగినప్పుడు, నాకు నీ దీవెనలు దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయము అని అనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. చూసారా, ఒకటి అడిగితే తండ్రి రెండు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రెండు రకాల భూమిని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. మెరక మడుగులను పల్లపు మడుగులను కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం సాగు చేయటానికి, పరిచర్య చేయడానికి ఈ రెండు రకాలైనటువంటి స్థితిగతులు మనకు కనిపిస్తూ ఉంటాయి. సమాజంలో రెండు రకాల క్యారెక్టర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ సొసైటీలో రెండు రకాల ఉద్దేశాలు, మనస్తత్వాలు, ధ్యేయాలు కలిగినటువంటి వారు మనకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికి ఏ రకమైనటువంటి సాగు చేయాలి, ఎక్కడ ఏ విత్తనం వేయాలి, మెట్ట భూమిలో ఏ విత్తనం వేయాలో, పల్లపు భూమిలో ఏ విత్తనం వేయాలి, మెట్ట భూమిలో ఎటువంటి సాగు చేయాలో, పల్లపు భూమిలో ఎటువంటి సాగు చేయాలి, మెట్ట భూమికి ఏ విధమైన అనుకూల పరిస్థితులు అవసరమో, అలాగే పల్లపు భూమికి ఎటువంటి అనుకూల పరిస్థితులు అవసరమో, ఇవన్నీ కూడా దేవుని జ్ఞానంతో గ్రహించి ఆ విధంగా పరిచర్య చేయడానికి తాను ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీరు వాక్యానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. ఈ వాక్యాన్ని కోరుకున్నప్పుడు ఈ వాక్యాన్ని మెట్ట భూమిలో వెదజల్లాలి, పల్లపు భూమిలో వెదజల్లాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మెరకవన్నీ కూడా నునుపగును, వాక్యం సెలవిస్తా ఉంది. గరుకువన్నీ కూడా పల్లమగును, సమానమగును, ఎత్తు పల్లమగును, వాటిని సమానం చేయబడతాయి దేవుని యొక్క వాక్యము ద్వారా. మనలో ఉన్నటువంటి అహంభావము, మనలో ఉన్నటువంటి క్రోధము, మనలో ఉన్నటువంటి లోకాశ, మనలో ఉన్నటువంటి శరీరాశ, ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఒక గర్వాంధకారమైన స్థితిలో కనిపిస్తూ ఉంటే, ప్రేమ, దయ, దాక్షిణ్యము, దాతృత్వము, మంచితనము, ఆశానిగ్రహము, ఈ చక్కని ఆత్మఫలం ఒక పల్లపు భూమిలో చక్కగా మన సమభూమిలో నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సేద్యం చేయడానికి, సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, అనేక మందికి మార్గదర్శిగా ఉండటానికి, యవనస్తులందరినీ ప్రభు సన్నిధికి నడిపించడానికి, రకరకాల స్వాభావికమైనటువంటి విధి విధానాల్లో ఉన్న వారందరినీ చక్కని దేవుని స్వభావంలోకి మరి నడిపించడానికి తను తండ్రి దగ్గర కోరుకున్నటువంటి ఈ కోరికలు మనం చూసినప్పుడు, మొదటిగా నీవు నన్ను దీవించండి, ఆ తరువాత ఇచ్చినటువంటి దక్షిణ భూమి చాలా ఫలవంతంగా ఉంది, దానికి తోడు ఆ దేవుని దక్షిణ హస్తం మాకు తోడుగా ఉంది, ఆ దేవుని దయ మాకు తోడుగా ఉంది, ఆ దేవుని మా కృప మాకు తోడుగా ఉంది. కాబట్టి అది అంతా కూడా వ్యాపింప చేయడానికి ఈ యొక్క నీటి మడుగులు నాకు అనుగ్రహించు అని ఆమె ప్రార్థన చేసినట్లుగా, తండ్రిని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాలి. పరమ తండ్రి దగ్గరికి మనం వచ్చి యథార్థమైనటువంటి స్థితిలో మనం అడిగినప్పుడు, ఒకటి అడిగితే ప్రభు రెండు దయచేస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే 5 తలాంతులు ఇచ్చినాడు, 5కి 5 తలాంతులు సిద్ధం చేసినటువంటి మంచి యవనస్తుని మనం చూస్తున్నాం. 2 తలాంతులు పొందుకున్నటువంటి యవనస్తుడు 2కి 2 తలాంతులు సిద్ధం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1 పొందిన వాడు అది భూమిలో పాతిపెట్టి దాన్ని ఫలింప చేయకుండా కఠినాత్ముడా అని చెప్పి దేవుడితో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సాదృశ్యాలు మనం చూస్తున్నప్పుడు ఇక్కడ 2 తలాంతులు పొందినటువంటి అక్స ఇప్పుడు దాన్ని దేవుని కృపలో మరి డెవలప్ చేయడానికి నిర్ణయాలు తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 2 తలాంతులు పొందినప్పుడు అది 4 అవుతుంది, 4 పొందినప్పుడు 8 అవుతుంది, 8 పొందినప్పుడు 16 అవుతుంది. దేవుడు ఆ విధంగా రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తున్నట్లుగా, కృప వెంబడి కృపను గ్రహించేటువంటి దేవుడు, దీవెనల వెంబడి దీవెనలను గ్రహించేటువంటి దేవుడు, నీ యథార్థ స్థితిని బట్టి, నీలో ఉన్న సుగుణాలను బట్టి, నీలో ఉన్నటువంటి మంచి స్థితిని బట్టి, సంస్కృతి సాంప్రదాయాలను బట్టి, దేవుని గౌరవించేటువంటి విషయాలను బట్టి, వాక్యాన్ని అంగీకరించేటువంటి స్థితిని బట్టి ఆ విధమైన దీవెనలకు వారసులం అవుతామని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో ప్రభువు దగ్గర నుంచి ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం. మన బిడ్డలు ఎంతగానో ఆశీర్వదించబడతా ఉన్నారు. ఈ లోక ఆశీర్వాదాలు పొంది ఉప్పొంగిపోవడం కాదు, ఈ లోకంలో చదివిన డిగ్రీలు చూసుకుని
ఉప్పొంగిపోవడం కాదు, పొందుకున్నటువంటి పదోన్నతులను చూసుకుని ఉప్పొంగిపోవడం కాదు. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు కాదు, దేవుని ఆశీర్వాదాలు కూడా కాదు. ఈ లోకానుసారమైనటువంటి స్థితిగతులు, ఈ దీవెనలు రెండు రకాలుగా ఉంటాయి. లోకానుసారమైనటువంటి ఆత్మీయమైనటువంటి. ఆత్మీయ ఫలాలను ఫలించాలి, ఆత్మీయ కార్యాలను చేయాలి, ఆత్మీయ సత్యాలను వెంబడిస్తూ ఉండాలి, ఆత్మలో ఫలించాలి. అంతేగాని లోకంలో ఫలించడం వల్ల నీ యొక్క జీవితానికి ఎటువంటి డోకా ఉండదు, నీ యొక్క ఆశీర్వాదాలకు లేకపోతే నీ కుటుంబానికి కావాల్సినటువంటి సిరి సంపదలకు ఎటువంటి డోకాలు ఉండవు. కానీ ఆత్మీయంగా ఫలించినప్పుడు నీవు ఫలిస్తావు, నీ ద్వారా అనేక మంది ఫలిస్తూ ఉంటారు. నీవు చిగురిస్తావు, అనేక మంది చిగురిస్తావు. నీవు వర్ధిల్లుతావు, ఎంతో మంది నీ నీడలో బ్రతుకుతూ ఉంటారు. ఒక చెట్టును మనం చూసినప్పుడు ఆ చెట్టు కొమ్మలుగా, శాఖలుగా, రెమ్మలుగా వర్ధిల్లి ఎంతో స్థలంలో నీడను, ఎన్నో పక్షులకు మన నివాసాన్ని, ఎంతో మందికి ఆహారాన్ని, ఎన్నో కాయలు, పండ్లు, పుష్పాలు, రకరకాలైనటువంటి కలప ఇస్తూ ఎంతో మందికి మరి ఉపయోగకరంగా ఉంటుంది. మరి మీ జీవితం ఎలా ఉంటుంది? ఎంతసేపు నీవు అభివృద్ధి చెందటం, నీవు ఫలించటం, నీ బిడ్డలు నీవేనా ఇతరులతో ఏదైనా షేర్ చేసుకునేటువంటి స్థితి ఏమైనా అక్కడ మనకు కనిపిస్తా ఉంటాం. ఇక్కడ పల్లపు భూముల్ని డెవలప్ చేస్తానంటుంది, మెడక భూముల్ని డెవలప్ చేస్తానంటుంది. ఆ నీటి మడుగులు ఎప్పుడైతే నాలో ఉన్నావో, దేవుని జీవజలం ఎప్పుడైతే నాలో ఉందో, దేవుని జీవాహారం ఎప్పుడైతే నాలో ఉందో, అది నేను పొందుకున్న తర్వాత నా ముందున్నటువంటి పరిచర్య, నా ముందున్నటువంటి కార్య సాధన ఏమిటయా అంటే వాటన్నిటిని సమకూరుస్తూ సమభూమిలో నడిపించడమే నాకున్నటువంటి ఆ సమభూమిలో పండించేటువంటి పంట దేవునికి ఎంతో ఇష్టమైనదిగా గుర్తించినటువంటి ఆశ యవనస్తులకు మార్గదర్శిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిని ఆ వివాహమైనటువంటి స్త్రీలకు కూడా మార్గదర్శిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటూ ఉంది, తన భర్తను గౌరవిస్తూ ఉంది, తన భర్తకు విధేయురాలుగా ఉంటుంది, తన భర్త చెప్పేటువంటి మాటలను అంగీకరిస్తూ ఉంది, తన భర్త సలహాలు స్వీకరిస్తూ ఉంది, ఓ చక్కని సమాలోచన కలిగి ముందుకు సాగుతూ ఉంది, దేవుని యొక్క చిత్తాన్ని ఆ గృహంలో నిలబెడుతూ ఉంది. కాబట్టి మన గృహాలు కూడా ఈ విధమైనటువంటి దేవుని జ్ఞానాన్ని కలిగి మన గృహాలను సరి చేసుకోవడానికి, మన గృహాల్లో శాంతి సమాధానాలు వర్ధిల్లింప చేసుకోవడానికి, మన గృహాల్లో ఐక్యతగా అనేక మంది మన బిడ్డలు యోగ్యులుగా ఫలించడానికి మనం తీసుకునేటువంటి మరి ఆలోచన, నిర్ణయాలు, దేవుని దగ్గర మనం అడిగేటువంటి ఆ కోరిక, విధి విధానాలు ప్రభు మెచ్చి, నువ్వు 1 అడిగితే 2, 2 అడిగితే 4, 4 అయితే 5, 8, 10 అట్లా దయచేసి నీ ద్వారా ఎంతో చక్కని పరిచర్య జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని చిత్తాన్ని అంగీకరించి దేవుని కృపలో వర్ధిల్లుతూ ముందుకు సాగుతూ మీ కుటుంబ, మీ భర్త, బిడ్డలు ఫలిస్తూ మీరు అనేక మందికి ఆశీర్వాద కారకులుగా ఉండటానికి, యోగ్యమైన మాదిరికరమైన జీవితం కలిగి అనేక మందిని దేవుని కృపలో దేవుని సన్నిధికి నడిపించడానికి ప్రభు యొక్క కృప శక్తి మీ అందరూ పొందుకొని ముందుకు సాగుదురు గాక. దేవాది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు చిత్తం మీ కృపలో నెరవేరి అనేక మందిని ఆయన సన్నిధిలో ప్రయోజకులుగా ఫలింపు చేయుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడాకరమైన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో నాయన పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఈ వాక్య భాగాలను ఉన్న బిడ్డలందరినీ బలపరచండి, ఆత్మీయతలో స్థిరపరచండి, ఆత్మ ఫలం ఫలించేటువంటి వారిగా అంగీకరించమని ప్రార్థన చేస్తున్నా. మీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారముగా, మీ వాక్యాన్ని పారాయణం చేసుకునే వారముగా, అయా మీ సన్నిధిలో మోకరించి, అయా మా ప్రభువా మా యొక్క విజ్ఞాపనలు, విన్నపాలు తెలియజేసే వారంగా మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తమే మా కుటుంబాల్లో జరిగించండి. మీ ఆలోచనలతో ఫలించేటువంటి దీవెనకరమైన జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఫలభరితమైనటువంటి కుటుంబస్థ జీవితాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించి బిడ్డలందరి ద్వారా మహిమ పొందండి. ఆక్సాయలా మాదిరికరంగా యవనస్తులకు మాదిరికరంగా ఉండవు, అట్లాగే మా యవన బిడ్డలందరూ ఆయన మాదిరికరంగా ఉంటూ నీకు మహిమార్థంగా జీవించేటువంటి ఆ గొప్ప జీవితాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలను దీవించండి, మీ జ్ఞానంతో నింపండి మా ప్రభువా.
మీ ఫలభరితమైన జీవితాన్ని పొందుకొని వారు మీరు ఇచ్చేటువంటి జీవిత భాగస్వామిని పొందుకొని మిమ్మల్ని స్తుతించేటువంటి ధన్యత వారందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ కూడి వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. విన్న వాక్యం ఫలింప చేయండి. వారి హృదయాలు నీరు కట్టి మా ప్రభా ఫలింపజేసి వర్ధలింప చేయమని ప్రార్థన చేస్తూ మీరు దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించి బిడ్డలందరి ద్వారా మహిమ పొందమని మరలా మీ సందులో కలుసుకుని పర్యంతం మీ అండా కాపుదల సంరక్షణ దయచేయమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహాయ సమాధానములు కూడి వచ్చిన బిడ్డలకు, మన ప్రాంతములకు, రాష్ట్రములకు, దేశములకు కలిగి ఉంది దేవాది దేవుని కృపలో వర్ధలింపు చేయును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.